మాట్లాడి మొత్తం ప్రణాళికబద్ధంగా 10 జిల్లాల ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా మీతో పాటు కూర్చుంటారు. ఈ సమావేశం అయిన తర్వాత మీరు మొత్తం యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని 3 జూన్ నుంచి 20 జూన్ వరకు ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించుకోవాలి. దీంట్లో మీకు ఏంటంటే మన వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు అడ్రస్ చేసుకోవచ్చు. అదేవిధంగా వరిధాన్య సేకరణకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నా మీరు అడ్రస్ చేసుకోవచ్చు. అదేవిధంగా భూభారతిలో వచ్చిన మార్పులు చేర్పులకు అవగాహన కల్పిస్తే వాళ్ళకు ఒక కంఫర్ట్ వస్తుంది. ఆ కంఫర్ట్ వస్తే ఆటోమేటిక్గా సమస్యలు రోజు ఎంత ముందున్నా కూడా వాళ్ళు కూర్చొని పరిష్కరించుకుంటారు. కాబట్టి రెవెన్యూ సదస్సులను తక్షణమే ప్లాన్ చేసుకోవడానికి ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా నా సూచన. ఎంబడే మీరే దీని మీద సమీక్ష చేసుకొని మీ ఉమ్మడి జిల్లాలకు మీరు సూచనలు చేసి మీరు కార్యాచరణని రెడీ చేసుకోవాలి. ఇక 4వది ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇళ్లకు దీంట్లో చాలా కీలకమైనది. ఒక ప్రభుత్వము ఒక కలెక్టర్ యొక్క పనితీరు ఇందిరమ్మ ఇళ్ళ దగ్గరనే కనిపిస్తుంది. ప్రభుత్వ సక్సెస్ ఫెయిల్యూర్ కూడా ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది ఈ హౌసింగ్ స్కీమ్. హౌసింగ్ స్కీమ్ను మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రభుత్వానికి అద్భుతమైన మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. ఇది క్షేత్రస్థాయిలో బాగా నిర్వహణ జరగాలి అని అంటే అది కలెక్టర్ల చేతుల్లోనే ఉంది. కలెక్టర్లు అనే వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని పర్యవేక్షించకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అది చిక్కుముళ్ళుగా మారి మనకు జటిలమైంది. తర్వాత మీరు ఏమి పరిష్కరించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దీంట్లో ఒక 2-3 సూచనలు నేను కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదలుచుకున్నా. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు మీరు ఏం చేయాలి. దీంట్లో తహసీల్దార్, ఎంఆర్ఓ, వ్యవసాయ కార్మిక శాఖకు సంబంధించిన అధికారులు, స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన సభ్యులను ఇందులో నియంత్రణ కమిటీ చేయాలి. ఇది దేన్ని నియంత్రిస్తుంది అంటే మేస్త్రి ఛార్జీలు కావచ్చు, లేకపోతే క్రషర్ 20 mm 40 mm స్టోన్ మెటల్ వంటి స్థానిక సామాగ్రి ధరల హెచ్చు తగ్గులను ఇది మానిటరింగ్ చేస్తుంది. ఎవడైనా అడ్డగోలుగా ఒకటేసారి వచ్చిందని చెప్పి